సరే సరే రా ఆఫీస్కి వచ్చి మాట్లాడు కస్టమర్ వచ్చాడు. సరే సరేలే మళ్ళీ మాట్లాడదాం. ప్యాకేజ్ 28 లక్షలు అంటే నీకు అమ్మాయిలు ఏమైనా అందగత్తలు దొరుకుతారా? ఇప్పుడు అందరికీ ఉన్నాయి ప్యాకేజీలు అన్ని సుమారుగా. చెప్పండి సార్. అదే బాలు మ్యారేజ్ బ్యూరో అని వేరే వాళ్ళు మా వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పిరి. మా అబ్బాయి చెన్నైలో వర్క్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. చెన్నైలో చేస్తున్నాడు. వయసు ఎంత? వయసు ఇప్పుడు 35 సంవత్సరాలు. 35 సంవత్సరాలా? 30 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలకి జాబ్ వచ్చింది. అవునవునవునులే. ఇంకా సంబంధాలు చూసుకుంటా కొన్ని పేరు బలాలు బాలు గుణాలు తక్కువ ఎక్కువ అని ఇట్లనే కొన్ని నిదానం అయిపోయినాయి. ఇంకా జీతం ఏమో పెరుక్కుంటూ పోతుంది కానీ సంబంధాలు ఇప్పుడు 30 లక్షలు వస్తుంది. 30 లక్షలు వస్తుంది. 30 లక్షలు. వయసు కూడా 35 సంవత్సరాలే. అటు పెరుక్కుంటదే సంబంధాలు సెట్ కావడం లేదు, దగ్గర రావడము, గుణాలు తక్కువ ఉన్నాయని మాకు నచ్చకపోవడం వాళ్ళకి నచ్చకపోవడం ఇట్లా జరిగిపోతుంది. కాకపోతే వయసు పెరిగిపోతుంది, ప్యాకేజ్ కూడా పెరిగింది, సంబంధాలు ఆడ కుదరలే. అంటే 35 సంవత్సరాలు ఏం ప్రాబ్లం ఏం లేదు కదా? ఏ విధమైన అవన్నీ ఏం లేవు, ఏ సమస్యలు ఏం. ఎక్కడ పని చేస్తున్నాడా? చెన్నై. 35 సంవత్సరాలు. 35 సంవత్సరాలు. హైట్ ఎంత ఉంటాడు? హైట్ 5.8. 5. కలర్ ఏం? నీ కలరేనా? కలర్ వైట్ ఉంటాడు. మీ భార్య కలరా? మీ భార్య కలరా? బయోడేటా పంపించు మాకి. ఫోటోలు ఉన్నాయి, ఒక 5 ఫోటోలు చూపిస్తాను, ఒకసారి చూడండి. అబ్బాయి ఇంకా 30 సంవత్సరాలంటే ఇంక 28 నుంచి 32 సంవత్సరాల వాళ్ళవి అమ్మాయిలు ఒక 5 ఫోటోలు ఉన్నాయి, చూపిస్తాను ఒకసారి ఫోటోలు చూడు. బయోడేటా మళ్ళీ పంపిస్తూనే. పై ఫోటో వచ్చి 28 సంవత్సరాలు. ఆ పాప సాఫ్ట్వేర్ బెంగళూరు. ఈ అమ్మాయి 28, ఈ అమ్మాయి 30. వాళ్ళంతా సాఫ్ట్వేర్లే. 28 ఇది చూడండి, 28 ఇయర్స్ అమ్మాయి చూడండి. 28 ఇయర్స్. 28 ఇయర్స్. ఈ అమ్మాయి వచ్చి బెంగళూరు. వాళ్ళు వచ్చి పేరెంట్స్ వచ్చి ఇక్కడే ఉన్నారు, అనంతపురేను బెంగళూరు. ఆ బాబుకి ఇప్పుడు 10 లక్షలు ప్యాకేజ్. 10 లక్షలు. 10 లక్షలు. ఏమంటే అమ్మాయి ఏమంటే కొన్ని కండిషన్లు చాలా చెప్తాను అనమాట. కనీసం అంటే 30 తులాలు బంగారు ఇవ్వాలి ఆ పాపకి. మేమా? మళ్ళీ మీరే కాదు, మామూలుగా అమ్మాయి తల్లిదండ్రులే కదా పెట్టేది ఏదైనా కూడా, బంగారు ఏదైనా కానీ. యాలోకములో ఉన్నారు మీరు ఇంకాను. ఎప్పుడు అందుకే పెళ్లి కాదు. ఇప్పుడు ఫుల్ డిమాండ్ అంతా అమ్మాయిలదే, ఇప్పుడు అబ్బాయిలది ఏంది లేదు. అంటే కట్నాలు ఇచ్చే కాలాలు, బంగారు పెట్టుకునే కాలాలు పోయినాయి. ఈ పాప ఇప్పుడు 28 సంవత్సరాలు, 30 తులాలు బంగారు, నెంబర్ 1 కండిషన్. ప్యాకేజ్ కనీసం ఉంటే 20 లక్షల పైన ఉండాలా. అదే విధంగా ఆస్తి 2 ఇండ్లు ఉన్నాయని ఒక ఇల్లు ఆ పాప పేరు మీద రాసేయాలా. మళ్ళీ పెళ్లి అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయదు, మరి ఇంకెట్లా? ఇంట్లో ఉంటుంది అంతే, ఉద్యోగం చేయదు. మళ్ళీ ముందే చెప్పేసింది. అది నెంబర్ 1. మళ్ళీ పెళ్లి అయిన తర్వాత బయట కాపురం పెడతారు, మీ ఇంట్లో ఉండరు. అది చెన్నై గానీ హైదరాబాద్ గానీ ఏడైనా సరే. అది ఎట్లా? అవి కండిషన్ లో. పెళ్ళైన తర్వాత అదొకటి. మళ్ళీ పెళ్ళైన తర్వాత మీరు 10 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి పోయేయలేదు. ఆ పాప ఎప్పుడు చెప్తే 6 నెలలకు, సంవత్సరానికి ఒక రోజు ఆడు ఉండేసి రావాలన్నమాట. మిగతా పోయేయలేదు. వాళ్ళు ఎట్లా చెప్తారు మనం పోయి వస్తాండాలి కదా. అవి యాకాలం. నువ్వు ఇంకా ఇప్పుడు ఆడపిల్లలు ఇప్పుడు ఎన్ని డిమాండ్లు పెడతారు నువ్వే చూడవా? అందులో 35 సంవత్సరాలు అంటున్నావు కొడుక్కి. అసలు ప్యాకేజ్ పెరిగింది. ప్యాకేజ్ ఉనుక్కావాలా? ఇప్పుడు దండి ఉన్నది 50 లక్షల ప్యాకేజీలు ఉండే వాళ్ళకి కూడా మా వద్దకు వచ్చి ఒక ఆడపాప ఉంటే నీకు దండం పెడతావు, మీరు రుణం జీవితంలో మర్చిపోలేము, ఒక ఆడపాపను చూపించని బ్రతిమాలుకుంటున్నారు నా వద్దకు వచ్చి. నువ్వేదో ప్యాకేజ్ ఏది ముష్టి ప్యాకేజ్ ఎంత? 20 లక్షలే కదా? 30 కదా? 50 లక్షలు కూడా ముష్టి ప్యాకేజీ ఇవ్వట్లో. ఇవన్నీ ఓకే అయితే గనా నేను మాట్లాడితే ఇళ్ళతో కూడా మేమే 30 తులాలు బంగారు ఇయ్యాల. మీరే పెళ్లి ఖర్చు గ్రాండ్ గా 50 లక్షలు గాని 60 లక్షలు గాని గ్రాండ్ గా పెళ్లి చేయాలా. అంత పెట్టాలా? మరేమే పెళ్లి కావాలనుకుంటా. ఉద్యోగమో అట్లాగా ఉద్యోగమో పాప రిజైన్ చేస్తుంది అంటున్నావు. నువ్వు ఇట్లయితే నీ కొడుకు పెళ్లి చేసుకోలేదు, ఇంట్లో పెట్టుకో. ఇప్పుడే 30 సంవత్సరాలు. కానీ చెప్పండి. ఆ కండిషన్లు ఓకే అయితే చెప్తా. నువ్వు అన్ని మాట్లాడినావు అనుకో, 35 కదా, నువ్వు 5 సంవత్సరాలు పోతే నీ ఆస్తి వయసు పెరుగుతుంది, ఆదాయం కూడా దొరకదు. చేసేస్తాను, వయసు పెరుగుతుంది, ఇబ్బంది. పంపిస్తాను. డాక్టర్ తాకు పోయి ఆ సర్టిఫికెట్ కూడా కావాలి. డాక్టర్ దగ్గర ఆ సర్టిఫికెట్ 30 సంవత్సరాలు. ఆ విషయం ఏమి ఇబ్బంది లేదు. నువ్వు చెప్తావు తండ్రి ఇట్లిట్లా అంటావు, ఇట్లిట్లా అంటావు. నీ కొడుకు గురించి నువ్వేమైనా చెప్తావులే, ఇట్లిట్లు అంటావు. కాదు డాక్టర్ కాబట్టి డాక్టర్ అనాలి, ఇట్లిట్లా అనాలి. డాక్టర్ ఆ సర్టిఫికెట్ ఇస్తే అది నువ్వు చూపిస్తాం. ఇప్పుడు సాఫ్ట్వేర్లు కదా, వాళ్ళు మందు తాగుతా ఉండొచ్చు, సిగరెట్లు తాగొచ్చు, ఏం మంచి ఫుడ్ తింటాడారా, శరీరాలన్నీ నాశనం అయిపోయినాయి వాళ్ళు. అందుకని సంసారాన్ని పనికొస్తాడు లేదా డాక్టర్ సర్టిఫికెట్ కాదు. నువ్వేమి ఇట్లా అంటావు, ఇట్లా అంటావు, డాక్టర్ చెప్పంటే ఇట్లా
సరేనా? ఇవన్నీ ఓకే అయితే గిన వచ్చేసాయి, నేను ఆ, అన్ని వాళ్ళకి చెప్తాను. ఈ సరే. కండిషన్లన్నీ ఓకే అయితే మనం మంచి రోజు చూసి అమ్మ వాళ్ళని పిల్లంపిస్తాను, మాట్లాడదాం. సార్ సరేనా? అట్లే కానీ ఆ? కాదన్న అమ్మాయిలు దొరికేది డిమాండ్ అయిపోయింది, ఇట్లా అయిపోయింది పరిస్థితి. లేదు సార్, ఇప్పుడు అయ్యో. ఏమైతుందంటే అమ్మాయిల డిమాండ్ మామూలుగా లేదు. అవు చాలా ఇబ్బందిగా ఇప్పుడు ఉంది. కనీసం అంటే అబ్బాయిలు 100 మంది ఉంటే అమ్మాయిలు 80 మందే ఉన్నారు. అవు అవు ఇప్పుడు అమ్మాయి అని తెలిస్తేనే తల్లి గర్భంలోనే అమ్మాయిలు చంపేస్తున్నారు కొంతమంది. ఈ మధ్య కాలంలో ఇంకేమైతుందంటే ఈ అఘోరీలు ఉన్నారు కదా, అఘోరీలు కొంతమంది ఈ బీటెక్ పిల్లల్ని ఎంటెక్ పిల్లల్ని మాయమాటలు చెప్పి వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు. అయ్యా రకరకాలుగా అమ్మాయిలు పూర్తిగా తగ్గిపోతున్నారు. ఉండే అమ్మాయిలు ఫుల్ డిమాండ్ ఉంది. వాళ్ళు ఏం కండిషన్ చెప్తే దానికన్నా ఒప్పుకోవాలి. అన్ని ఒప్పుకుంటే ఇంకా మగపిల్లల తల్లిదండ్రులు ఎట్టున్నారంటే కొడుకు పెళ్లి అయితే సారా దేవుడా అని అనుకుంటున్నారు. ఎవరైనా చేసుకోవాల్సింది అట్లా తయారైంది కాబట్టి అందుకని మీరు రేపు వస్తే వాళ్ళని పిల్లంపిస్తాను. ఈ కండిషన్ అని ఓకే అయితే మీరు సంతకం పెట్టి ఫస్ట్ మీరు పోతానే డాక్టర్ పోయి డాక్టర్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సరేనా? వెళ్ళండి. ఎవరు వస్తున్నారు? రండి సార్.